Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the irrigation process. So next we are continue the topic of irrigation. So rainwater harvesting. So generally irrigation this is also one of the method of rainwater harvesting. So generally ఏంటంటే rainwater harvesting లో మనకి సో పూర్వంలో ఏంటంటే సో ఎక్కువగా వర్షం పడిన తర్వాత ఆ వాటర్ మొత్తం కూడా బయట వెళ్ళిపోయేది. సో వాటర్ లాస్ ఎక్కువగా జరుగుతుండేది. క్రాప్ కి సో అవసరమైనంత వాటర్ ఉండేది కాదు. సో అలాంటి సిచ్యువేషన్ లో రైన్ హార్వెస్టింగ్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లెటింగ్ ద రైన్ వాటర్ ఫ్లో అవే ఫార్మర్స్ ఆఫ్టన్ స్టోరేజ్ ఇన్ ది రిజర్వ్ ఎ ట్యాంక్. సో దీనికోసం ఏం చేశారంటే సో వర్షం పడినప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా వేస్ట్ కాకుండా సో దానికి ఒక టెక్నాలజీని యూజ్ చేసి సో ట్యాంక్స్ లాగా సో ప్రిపేర్ చేసి వాటిలో ఏంటంటే రైన్ వాటర్ ని స్టోర్ చేసేవారు. సో ఇలా వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఏంటంటే ఇలా ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్టు మనకి ఏంటంటే ట్యాంక్ లాగా కట్టేసి వాటర్ ని స్టోర్ చేసేవారు. సో వాటర్ షెడ్ మేనేజ్మెంట్. సో దీన్ని ఏమనిపిస్తున్నామంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటున్నాం. స్మాల్ డ్యామ్స్ ఆర్ బిల్ట్ on the rivers and streams in the order to increasing the ground levels of the area. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్యాంక్స్ ని ఎలా బిల్డప్ చేసేవారంటే సో గ్రౌండ్ లెవెల్ కి సో చిన్న డ్యామ్స్ లాగా ట్యాంక్స్ లాగా బిల్డప్ చేసి సో దాంట్లో ఏంటంటే సో రైన్ వాటర్ మొత్తాన్ని స్టోర్ చేసేవారు. సో దీస్ చెక్ డ్యామ్స్ ప్రివెంట్స్ వాటర్ ఫ్రమ్ ద ఫ్లోయింగ్ ఆఫ్ అవే అండ్ కాజింగ్ ఆఫ్ సాయిల్ ఎరోషన్. సో దీని వల్ల ఏంటంటే వాటర్ ఎక్కువగా వేస్ట్ కాకుండా వాటర్ ఎక్కువగా ఇప్పుడు వర్షం పడినప్పుడు కంటిన్యూస్ గా వాటర్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే క్రాప్ మధ్యలో ఉన్నటువంటి సాయిల్ మొత్తం కూడా కొట్టుకొని వెళ్ళిపోతుంది. సో దాన్ని ఏమంటున్నామంటే సాయిల్ ఎరోషన్ అంటున్నాం. సో ఇలా సాయిల్ ఎరోషన్ ప్రాబ్లమ్స్ నుంచి తర్వాత వాటర్ లాస్ నుంచి సో ప్రొటెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఏంటంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్. సో ఇది కూడా ఏంటంటే సో మనకి రెయిన్ వాటర్ దాని కిందకి వస్తుంది. సో నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్స్. సో క్రాపింగ్ ప్యాటర్న్స్ లోకి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాపింగ్ మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే డిఫరెంట్ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఆర్ యూజ్డ్ బై ఫార్మర్స్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజింగ్ ద క్రాప్ ఈల్డ్. సో ఇది ఎందుకోసం ఈ మెథడ్ ని తీసుకొచ్చారు అంటే సో ఒక క్రాప్ ని మనం డెవలప్ చేసినప్పుడు పర్టికులర్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టమోటా క్రాప్ వేసామనుకో ఓన్లీ టమోటా క్రాప్ మాత్రమే డెవలప్ అవుతుంది. లేదా గ్రౌండ్ నట్స్ వేస్తే ఓన్లీ గ్రౌండ్ నట్స్ మాత్రమే వస్తాయి. అలా కాకుండా క్రాపింగ్ ప్యాటర్న్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ని డెవలప్ చేస్తారు. ఎలా అంటే సో ఒక ఏరియాలో మనం తీసుకున్నప్పుడు ఒకే క్రాప్ మధ్యలో సో డిఫరెంట్ క్రాప్స్ ని డెవలప్ చేయడం. సో ఆ మెథడ్ ఏమంటామంటే మిక్స్డ్ క్రాపింగ్ అంటాం. సో ఈ క్రాపింగ్ ప్యాటర్న్స్ లో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే మిక్స్డ్ క్రాపింగ్ మెథడ్. సో మిక్స్డ్ క్రాపింగ్ అంటే సో జనరల్ గా ఏంటంటే సో దే ఆర్ మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ క్రాప్స్. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ విచ్ 2 or more crops are grown together in the same field. సో మనకున్నటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో లేదా ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఒకే క్రాప్ కాకుండా 2 or more 2 లేదా అంతకంటే ఎక్కువ క్రాప్స్ ని ఒకే ఏరియాలో డెవలప్ చేస్తే దాన్ని ఏమంటున్నామంటే మిక్స్డ్ క్రాపింగ్ అంటాం. సో జనరల్ గా ఇప్పుడు మనం ఒక ఏరియాని తీసుకుంటే సో వీటి మధ్యలో మనం ఒక క్రాప్ ని డెవలప్ చేసి ఉంటాం. సో ద బిట్వీన్ గ్యాప్ సో రెండింటికి ఈ క్రాప్ కి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ లో సో మనం వేరే క్రాప్ ని డెవలప్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే మిక్స్డ్ క్రాపింగ్ అంటున్నాం. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ఎ క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ విచ్ 2 or more crops are growing in together in the same field. ఒకే ఫీల్డ్ లో 2-3 పంటలను కలిపి పండిస్తే సో దాన్ని ఏమంటున్నామంటే మిక్స్డ్ క్రాపింగ్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్రాప్స్ లో మనం ఏ క్రాప్స్ ని డెవలప్ చేయొచ్చు అంటే వీట్ అండ్ గ్రామ్. సో వీట్ క్రాప్ లో మనం ఏం చేస్తాం గ్రామ్ ని కూడా కలిపి డెవలప్ చేస్తాం. లేదా వీట్ అండ్ మస్టర్డ్. సో వీట్ క్రాప్ తో పాటు మస్టర్డ్ క్రాప్స్ ని మనం మిక్స్ చేసి డెవలప్ చేయొచ్చు. లేదా గ్రౌండ్ నట్ అండ్ సన్ఫ్లవర్. సో గ్రౌండ్ నట్ క్రాప్స్ లో మనం సన్ఫ్లవర్ ని మిక్స్ చేసి డెవలప్ చేయొచ్చు. ఇలా గ్రౌండ్ నట్స్ తో పాటు మనం సన్ఫ్లవర్ క్రాప్ ని డెవలప్ చేస్తే దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నాం అంటే మిక్స్డ్ క్రాప్స్ అంటున్నాము. ఇలా మిక్స్డ్ క్రాప్స్ ని ఎక్కువగా డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీఆర్ కంట్రోలింగ్ ద డిసీజెస్ ఆల్సో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రాప్ కి డిసీజ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రౌండ్ నట్ కి డిసీజ్ ఎఫెక్ట్ అయితే సో ఈ డిసీజ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ గ్రౌండ్ నట్ క్రాప్ మొత్తం కూడా ఏమవుతుంది డ్యామేజ్ అవుతుంది. సో ఈ గ్రౌండ్ నట్ క్రాప్ మొత్తం డ్యామేజ్ అయితే మన ఈల్డింగ్ కూడా తగ్గిపోతుంది. సో ఇలాంటి టైంలో సన్ఫ్లవర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సన్ఫ్లవర్ క్రాప్ అనేది మనకి బాగా డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఈ మిక్స్డ్ క్రాపింగ్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే వీఆర్ కంట్రోలింగ్ ద డిసీజెస్ ఆర్ ఇన్ఫెక్టెడ్ బై ద బ్యాక్టీరియా ఆర్ వైరసెస్ ఎనీథింగ్. సో వీ కెన్ ప్రొటెక్ట్ ద క్రాప్. సో మనం ఆ క్రాప్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ దట్ సో వీఆర్ డెవలపింగ్ ఇన్ ద సేమ్ టైమ్ అండ్ సేమ్ స్పేస్ ఆర్ సేమ్ ఫీల్డ్ వీఆర్ డెవలపింగ్ మోర్ క్రాప్స్. సో అదే ఏరియాలో తక్కువ టైంలో మనం 2 రకాల క్రాప్స్ ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. వాటిని ఇక్కడ ఏమంటున్నాం అంటే మిక్స్డ్ క్రాపింగ్ అంటున్నాం. సో నెక్స్ట్ సో ఇంటర్ క్రాపింగ్.
సో ఇక్కడ మిక్స్డ్ క్రాప్స్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ క్రాపింగ్. సో ఇంటర్ క్రాపింగ్ ఇట్ ఈస్ a cropping method in which 2 or more crops are grown together in a field but in a specific pattern. So intercropping is different and mixed cropping is different. So mixed కి ఇంటర్ క్రాపింగ్ కి ఉన్నటువంటి తేడా ఏంటంటే సేమ్ మెథడే మనం ఫాలో ఇక్కడ సో సేమ్ మెథడ్ ని ఫాలో అవుతాం. సో ఈ ఇంటర్ క్రాపింగ్ వచ్చేసరికి ఇక్కడ సో ఇట్ ఈస్ ఎ క్రాపింగ్ మెథడ్ ఇన్ విచ్ 2 or more రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రాప్స్ ని ఆర్ గ్రోన్ టుగెదర్ రెండింటిని కలిపి మనం డెవలప్ చేస్తున్నాం. సో ఫీల్డ్ బట్ ఇన్ ఏ స్పెసిఫిక్ ప్యాటర్న్ ఇక్కడ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ని ఫాలో అవుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వర్టికల్ గా సో తీసుకున్నప్పుడు ఒక క్రాప్ ని డెవలప్ చేస్తాం. సో ఇన్ బిట్వీన్ సో రెండింటికి లైన్స్ మధ్యలో సో ఖాళీ స్పేస్ లో మనం ఇంకొక క్రాప్ ని డెవలప్ చేస్తే దాన్ని ఇంటర్ క్రాపింగ్ అంటాం. ఇంటర్ మీన్స్ మధ్యలో. సో మధ్యలో డెవలప్ చేస్తే అలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్రాపింగ్ ఏమనిపిస్తామంటే ఇంటర్ క్రాపింగ్ అంటాం. సో పైన మనం చెప్పుకున్నట్టు మిక్స్డ్ క్రాపింగ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్ క్రాపింగ్. ఇంటర్ క్రాపింగ్ లో సేమ్ మెథడ్ 2 or more క్రాప్స్ ని మనం డెవలప్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇన్ బిట్వీన్ రెండింటికి మధ్యలో సో డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ అండ్ మైజ్. సో ఇప్పుడు మనం మైజ్ సో మనం జనరల్ గా సద్దలు కానీ లేకపోతే జొన్నలు కానీ క్రాప్ వేసినప్పుడు మధ్యలో సోయాబీన్స్ కూడా వేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫింగర్ మిల్లెట్స్ అండ్ కౌపీస్. సో ఫింగర్ మిల్లెట్స్ వాటి మధ్యలో మనకి ఏంటంటే కౌపీస్ ని కూడా డెవలప్ చేస్తుంటారు. ఇలా సో ఇంటర్ క్రాప్స్ ని కూడా మనం డెవలప్ చేస్తాము. సో ఈ వీడియోలో మనము సో మిక్స్డ్ క్రాపింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ క్రాపింగ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా జనరల్ గా ఏంటంటే సో ఇవన్నీ కూడా మనము క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి మెథడ్స్. సో క్రాప్ ప్యాటర్నింగ్ మెథడ్స్ కానీ లేకపోతే రైన్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ సో ఈ విధంగా రైన్ వాటర్ ని మనం స్టోరేజ్ చేసుకొని సో ఆ వాటర్ వేస్ట్ కాకుండా ఆ వాటర్ ని మనం ఏం చేస్తామంటే స్టోర్ చేస్తాము. అట్ ది సేమ్ టైం సో క్రాపింగ్ ప్యాటర్న్స్ లో మనం ఏంటంటే మిక్స్డ్ క్రాప్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ క్రాపింగ్ మెథడ్స్ ని ఫాలో అవుతాం. సో వీటితో పాటు ఏంటంటే క్రాప్ రొటేషన్. నెక్స్ట్ మెథడ్ is crop rotation. So crop rotation లోకి వచ్చేసరికి so there is a different methods of crop rotation అంటే పంట మార్పిడి అంటాం. So crop rotation means పంటలను మార్చి వేయడం. If farmers grow the same crop in the land for long term so the same nutrients keep on depleting from the soil which is leads to a decrease in the soil fertility. So ఇప్పుడు ఒక ఏరియాలో సేమ్ ఒకే క్రాప్ ని లాంగ్ టైం సో తిరిగి అదే పంటను వేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సాయిల్ యొక్క ఫర్టిలిటీ తగ్గిపోతుంది. సో మట్టి యొక్క సారవంతం అనేది తగ్గిపోతుంది. దాంతో పాటు ఏంటంటే సో సాయిల్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద క్రాప్ రొటేషన్ ఆర్ సో దే ఆర్ డెవలపింగ్ రొటేటింగ్. సో కంటిన్యూస్ గా రొటేట్ చేయకుండా అలాగే కంటిన్యూగా లాంగ్ టైం దాన్ని డెవలప్ చేస్తే సో దానివల్ల వచ్చేటటువంటి సో నష్టం ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది, న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో జనరల్ గా ఏంటంటే ఫార్మర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ లో మనం గ్రౌండ్ నట్స్ వేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అదే క్రాప్ గ్రౌండ్ నట్స్ వేయడం, మళ్ళీ తిరిగి అదే గ్రౌండ్ నట్స్ వేయడం, ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ యొక్క ఫర్టిలిటీ తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం ద సాయిల్ కెన్ బి లాస్ ఆఫ్ మెనీ న్యూట్రియంట్స్. సో సాయిల్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. సో అట్ ది సేమ్ టైం ఇట్ మే బి కాజెస్ ఆఫ్ డిసీజెస్. సో సమ్ టైమ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద ఫ్రెష్ ప్లాంట్స్ ఎఫెక్టెడ్ బై ద డిసీజెస్. ఎందుకంటే ఒకవేళ పంటకి డిసీజెస్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి మైక్రో ఆర్గానిజం సాయిల్ లో అలానే ఉండిపోతాయి. నెక్స్ట్ టైం సేమ్ క్రాప్ వేసినప్పుడు డిసీజెస్ అనేవి చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే క్రాప్ ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. క్రాప్ రొటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు increasing the soil fertility and to increase the crop yield. So next వచ్చేసరికి ప్లాంటింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఆన్ రొటేషన్ కెన్ బి లీడ్ బై బెటర్ ఈల్డ్. సో అంటే మనకి బెటర్ ఈల్డ్ రావాలి, సో క్రాప్ ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే సో ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు ఫాలో ద ప్లాంటింగ్ ఆఫ్ డిఫరెంట్ క్రాప్స్ ఇన్ రొటేషన్ మెథడ్. సో మనం వేసేటటువంటి పంటలు సో డిఫరెంట్ క్రాప్స్ అయి ఉండాలి. సో రొటేషన్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ లో మనం గ్రౌండ్ నట్స్ వేస్తే నెక్స్ట్ ఇయర్ సో ప్యాడీ క్రాప్ కానీ లేదా నెక్స్ట్ ఇయర్ మైజ్ క్రాప్ కానీ లేదా టమోటా కానీ షుగర్ కేన్ కానీ ఇలా క్రాప్స్ అనేవి రొటేట్ చేస్తూ ఉండాలి. సో ఇలా రొటేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దాంతో పాటు ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ వీఆర్ కంట్రోలింగ్ ద డిసీజెస్ ఆల్సో. సో ఈ మెథడ్ ద్వారా క్రాప్ రొటేషన్ ద్వారా మనం డిసీజ్ ని కంట్రోల్ చేయొచ్చు, క్రాప్ ని కూడా ఎక్కువగా డెవలప్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.